ఆయన ఒలీవల కొండ దగ్గర ఉన్న బెత్పెగే అనే బెతెనియా అను సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులనిద్దరిని పిలుస్తాడు. పిలిచి, మీరు వెళ్ళండి, అక్కడికి వెళ్ళి మీ ఎదుట ఉన్నటువంటి గ్రామం, ఆ గ్రామం పేరైతే చెప్పలేదు కానీ, అక్కడికి వెళ్ళిన వెంటనే గాడిద పిల్ల అంటాడు. కానీ ఇప్పుడు కానీ మనం వీడియోస్ కానీ చూస్తే గాడిద పిల్ల కాదు, గాడిద పిల్ల అనేటువంటి సంబోధన అక్కడ వాడటానికి కారణం ఏంటంటే అది అమాయకంగా ఉంది. అక్కడ ఇట్స్ అన్ ఇన్నోసెన్స్ డాంకీ. అక్కడ కట్టబడి ఉంది, దాని మీద ఎవరు కూర్చోలేదు. దాన్ని కట్లు విప్పేయండి, దాని కట్లు విప్పి దాన్ని తీసుకురండి అంటే అది ఎంతో కాలంగా అక్కడ నిలబడి ఉంది. అక్కడ కట్టబడి వెళ్ళే వాళ్ళని వచ్చే వాళ్ళని చూస్తుంది. మిగిలిన జంతువులన్నీ పాపం చాలా బిజీగా ఉంటున్నాయి, నడుస్తున్నాయి, తిరుగుతున్నాయి, యజమానులకు లోబడుతున్నాయి, బరువులు మోస్తున్నాయి, భారాలు మోస్తున్నాయి, వాటికి నచ్చిన ఆహారాన్ని తింటున్నాయి, మేతను మేస్తున్నాయి. కానీ ఈ గాడిద మాత్రం అక్కడ కట్టిబడి ఉంది. నో మూమెంట్, నో యాక్టివిటీ, ఏమీ లేదు. కట్టబడినటువంటి గాడిద. ఒక్కోసారి మన జీవితాలు కూడా అలా కట్టబడి ఉంటాయి. అన్నీ ఉంటాయి, వీ హ్యావ్ ఎవ్రీథింగ్. మనకు పవర్ ఉంటుంది, మనకి ప్రశస్తమైనవి ఉంటాయి, మనకు ఎబిలిటీ ఉంటుంది, పని చేయగలిగిన సామర్థ్యం ఉంటుంది, మనకు వరాలు ఉంటాయి, మరి స్కిల్స్ ఉంటాయి, టాలెంట్స్ ఉంటాయి, పొటెన్షియాలిటీ ఉంటుంది. ఏదైనా చేయగలిగిన సమర్థత ఉన్నా సరే ఒక్కొక్కసారి ఏమీ చేయలేం, కట్టబడి ఉంటాం, ఏమీ చేయలేం. అరే నాకు ఈ గాడిద అనుకుంటుంది, అరే నేను నడవగలను కదా, నాకు కాళ్ళు ఉన్నాయి, నాకు ముందు కాళ్ళు ఉన్నాయి, వెనక్కున్నాయి, ఐ హ్యావ్ 4 limbs, హైండ్ లిమ్స్. అరే నేను అరవగలను, నా అంతటి నేను వెళ్ళి మేత తెచ్చుకోగలను, నాకు నచ్చింది నేను తినగలను, నా మీద కూడా ఎవరైనా ఎక్కగలరు. కానీ నేను కట్టబడి ఉన్నా, అన్నీ ఉన్నాయి ప్రభువా నాకు, కానీ నేను ఏది చేయలేకపోతున్నా. ఇంత వరం ఉంది, ఇంత స్వరం ఉంది, ఇంత ఘనత ఉంది, ఇంత గౌరవం ఉంది, బట్ కట్టబడి ఉన్నా. ఇలాంటి పరిస్థితుల్లో నేను వెనకగా ఉంటున్నా. లార్డ్, ఐఎమ్ బీయింగ్ హోల్డెడ్ బ్యాక్. ఏయో రానటువంటి ఇన్విజిబుల్ హ్యాండ్స్ ఆర్ డ్రాయింగ్ బ్యాక్వర్డ్స్, నన్ను వెనక్కి లాగేస్తున్నాయి ప్రభువా. ఇలాంటి కట్టబడినటువంటి పరిస్థితులు వస్తాయి. మనగా వి ట్రై టు పుష్, ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేసుకుందాం, ఇది లాభం లేదు, నేను కదలాలి, నేను ఇది చేయాలి, నేను అది చేయాలి, అన్ని మనస్సులో ఉంటాయి. ఐ వాంట్ టు మూవ్, ఐ వాంట్ టు బి పుష్డ్, ఐ వాంట్ టు యాక్సలరేట్ మై సెల్ఫ్. నేను ఏదో ఒకటి చేసుకుందామని ఆశపడుతున్నా. ఇలాగ నేను నిలబడి ఉండటం, శూన్యాన్ని చూసుకుంటూ, ఆకాశాన్ని చూసుకుంటూ, వచ్చేపోయే జనాల్ని చూసుకుంటూ, ఏంటయ్యా నా పరిస్థితి? నేను ఇంత ఇమ్మూవబుల్గా ఇలా కట్టేసి నా కాళ్ళల్లో ఉన్న మజిల్స్ కూడా టైట్ అయిపోయి పని చేయలేనటువంటి పరిస్థితుల్లో నేను ఇలా ఎందుకు కట్టబడ్డానో అలసట వచ్చేస్తుంది ఇక మనసుకి. యు బికమ్ టయర్డ్. ఇక నిరీక్షణ కూడా కోల్పోతాము. యు ఆర్ టయర్డ్ ఆఫ్ వెయిటింగ్. ఎన్నో ఉన్నాయి మనసులో, ఇది చేయలేనప్పుడు ఇక ఇంతే నా బ్రతుకు, నాకు సమర్థత లేదు, సామర్థ్యం లేదు, నాకు సహాయం లేదు, నాకు ఏది లేదు, ఇక ఇంతే, ఐ యామ్ అన్యూస్డ్. ఉపయోగము లేనటువంటి బ్రతుకయ్యా నాది. కట్టబడినటువంటి జీవితాల్లో అందరూ అన్నీ చేసుకుంటుంటే నేనేమి చేసుకోలేని పరిస్థితుల్లో నా జీవితం ముందుకు వెళ్ళట్లా, వెనక్కు వెళ్ళట్లా, ఇక్కడే ఆగిపోయింది. So you will have so much of profound of desire in your heart, but you are not able to fulfill because you have been tied. కట్టబడినటువంటి జీవితం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు అంటాడు, ఫలానా ఊర్లో కట్టబడినటువంటి ఒక గాడిద ఉంది, నాకు అది కావాలి. మనం హౌ డిడ్ జీసస్ నో? యేసుక్రీస్తుకి ఎలా తెలుసు? ఆ ఊరిలో, ఆ ప్రదేశంలో, పలానా గ్రామంలో, పలానా ఇంట్లో, ఒక ఊరిలో ఎన్ని గాడిదలు ఉంటాయండి?
ఎన్ని గాడిదల్లో ఎన్నో కూడా కట్టబడి ఉంటాయి కదా. గాడిదలు అన్నిటిని ఎప్పుడు ఫ్రీగా వదలరు, ఒక్కో టైంలో కట్టేస్తారేమో వాటిల్ని కూడా. కానీ ఆయన అంటారు, యేసయ్య, యు గో టు వన్ ప్లేస్, అక్కడ కట్టబడిన ఒక గాడిద ఉంటుంది. యేసుకు ఎలా తెలుసు? హీ నోస్ దట్ ఇట్ ఈస్ టైడ్. నువ్వు కట్టబడి ఉన్నావు అని ఆయనకు తెలుసు. బంధించబడ్డావు, బానిసగా ఉంటున్నావు, బ్రతుకంతా నిరాశతో ఉంటున్నావు. ఇవన్నీ యేసయ్య చూస్తున్నాడు. ఎందుకంటే ఆయన యేసు ప్రభు వారు హీ ఈజ్ ద లార్డ్ హూసి, చూచుచున్న దేవుడు. ఎల్ రోయి అంటే చూచుచున్న దేవుడు. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసయ్యకు అన్నీ తెలుసు. నువ్వు కట్టబడి ఉన్నావు, బంధించబడి ఉన్నావు, బానిసగా ఉంటున్నావు, భారంతో ఉంటున్నావు, బరువుతో ఉంటున్నావు, హృదయం అంతా బరువుతో నిండిపోయి ఉంది. సో గాడ్ వాంట్స్ యూ, హీ నోస్ హూ యు ఆర్. నువ్వెవరు ఆయనకు తెలుసు, నువ్వు కట్టబడి ఉన్నావు అని తెలుసు. నీ జీవితం అంతా లిమిట్ చేయబడింది అంతే, నువ్వు నీ ప్లేస్ అదే. కానీ గాడ్ డజంట్ వాంట్ అస్ టు బి టైడ్. దేవుడు ఎప్పుడు కూడా మీరు బానిసలుగా ఉండొద్దు, మీరు స్వతంత్రులుగా ఉండండి అంటాడు. ఈ కట్టబడినటువంటి జీవితాన్ని దేవుడు ఇష్టపడాడు. కానీ ఈ కట్టబడటానికి గల కారణాలు ఎన్నో ఉంటాయి. ఒకవేళ నీ జీవితం అంతా లిమిట్ అయిపోయింది, ఒకవేళ నువ్వు అనుకున్నావు ఇక మర్చిపోయావు అన్నీ, నీకున్న మనసులో ఉన్న కోరికలు, ఆశలు, అన్ని ఉద్దేశాలు అన్నీ కూడా యూ హ్యావ్ కిల్డ్ అని చెప్పను, కానీ నువ్వు అసలు మర్చిపోయావు. ఇంకెందుకు నా బ్రతికింతేగా, ఎంతకాలం ఉన్నా నేను కట్టబడి ఉంటాను. ఆ కట్టబడినటువంటి ఆ గాడిదని ఎవ్వరు పట్టించుకోలేదండి, ఎవరు. ఇట్ ఈస్ బీన్ అన్నోటిస్డ్. దాన్ని ఎవ్వరు పట్టించుకోవట్లా. అది అక్కడ కట్టబడి ఉంటుంది, కానీ దాన్ని అటు వెళ్తున్నారు, ఇటు వెళ్తున్నారు. ఎవ్రీబడి ఈజ్ వాచింగ్, బట్ నో బడీ హ్యాస్ నోటిస్డ్ ఇట్ దట్ ఇట్ ఈస్ బీన్ టైడ్ దేర్ సిన్స్ లాంగ్ టైమ్ అన్న విషయం. ఎప్పటి నుంచో అది కట్టబడి ఉంది. కట్టబడినటువంటి ఆ బ్రతుకుల్ని దేవుడు ఇష్టపడతాడు. సో గాడ్ హీ నోస్ ఎవ్రీథింగ్. సో అక్కడికి వెళ్ళి అడిగిన వెంటనే ఓనర్ వస్తాడు. ఎందుకు మీరు విప్పుతున్నారు దాన్ని, ఏం చేద్దాం అనుకుంటున్నారు అంటే, ఈ గాడిదను కట్టేస్తున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అంటే ఆ గాడిదకి ఒక ఓనర్ ఉన్నాడు. సంబడి ఈజ్ టైయింగ్ ఇట్ దేర్ టైట్లీ, సంబడి కెప్ట్ ఇట్ దేర్ టైట్లీ. దాన్ని రిస్ట్రిక్ట్ చేసేసి ఒక చోట అట్లా పెట్టేశాడు ఆ ఓనర్. ఈ బ్యాండిట్, నువ్వు కదలొద్దు ఇక్కడి నుంచి. మరి ఆ గాడిదకి ఆ ఓనర్కు ఉన్న శత్రుత్వం ఏంటో అర్థం కాదు. అన్ని గాడిదల పాటు దాన్ని ఎందుకు ఆయన వదలలేదు, దాన్ని ఎందుకు ఆ స్వేచ్ఛను ఇవ్వలేదు. కట్టబడిన జీవితాలు మనము కూడా ఎన్నో అనుభవిస్తూ ఉంటాము ఈ ఎన్వైరన్మెంట్లో. ఇన్ దిస్ గ్లోబ్, ఆన్ ద ఎర్త్, we will be experience so much of such life. ఇక్కడ యేసయ్య గాడిదని ఒక ఉదాహరణగా తీసుకొని చెప్తున్నాడు. కానీ when it comes to our life, most of us are also binded. మనం కూడా కట్టబడినటువంటి పరిస్థితులు ఉంటాయి. బట్ గాడ్ నోస్ ఇట్. యేసయ్యకి తెలిసి శిష్యుల్ని పిలిచి వాళ్ళిద్దరిని కరెక్ట్గా అక్కడికి పంపించి ఎవరన్నా అడిగితే, ఎవరు అడుగుతారు? ఎవరు అడగరు, ఓనర్ అడుగుతాడు. అది యేసుకు కావాలి. ఈ యేసు ఎవరు ఆ ఓనర్కి తెలుసో లేదు. ఓనర్కి ఎవ్రీ రైట్ ఉంటుంది. ఎందుకు? వై ఆర్ యు అన్టయింగ్ ఇట్, వేర్ ఆర్ యు టేకింగ్ ఇట్? నువ్వు దాన్ని ఎందుకు ఇప్పుతున్నావు, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఎందుకంటే ఓనర్కి కావాల్సింది ఏంటంటే దాన్ని కట్టేసి ఉంచటమే. సాతానుకు కావాల్సింది ఏంటంటే బంధించి ఉంచటమే. గాడ్ డజంట్ వాంట్ అస్ టు బి ఇన్యాక్టివ్. సాటన్ వాంట్స్ అస్. నువ్వు బద్ధకంగా ఉంటున్నావా, ఏమీ చేయకుండా ఉంటున్నావా, చెయ్యలేకపోతున్నావా, అవి సాతాను లక్షణాలు. అలాంటి లక్షణాన్ని దూరం చేయటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఎల్లు నాకు అది కావాలి. సో ఓనర్ మేడ్ ఇట్ పర్పస్లెస్. దాని ఉపయోగం లేనటువంటి జీవిగా దాన్ని మార్చేశాడు. అవసరంలా నీకు ఇంత గడ్డి పడేస్తా, తినేసి అక్కడ ఉండు చాలు. సో దట్ వాజ్ ద ఓనర్స్ థాట్.
బట్ జీసస్ వాజ్ నాట్ లైక్ దాట్. యేసుక్రీస్తు ప్రభువు వారు అలా లేరు. బైబిల్ చెప్పబడుతుంది, నాకు ఆ గాడిదే కావాలి. ఎందుకంటే ఆ గాడిద మీద ఇంతవరకు ఎవరు కూర్చోాల, ఇంతవరకు ఎవరు ఎలా తెలుసండి? ఏ ఊరు, ఎక్కడ బెత్పెగే, ఎక్కడ గ్రామం, ఎక్కడిద్దరు శిష్యులు పంపించి అక్కడికి వెళ్ళు, ఆ గాడిదనే తీసుకురా. కట్టబడి ఉన్నటువంటి నీ జీవితాన్ని ఒకవేళ ఆయన విప్పాలని, గాడ్ వాంట్స్ టు రిలీవ్, హీ వాంట్స్ టు అన్టై యువర్ లైఫ్, హీ వాంట్స్ టు గివ్ ఫ్రీడమ్ టు యూ. స్వేచ్ఛ అంటే నీ మానసికంగా నువ్వు కట్టబడి ఉన్నావు, మనసులో బంధించబడి ఉన్నావు, లోకానుసారమైన వాటికి నువ్వు బందీవైపోయి ఉన్నావు. కాబట్టి నేను నిన్ను విడిపిస్తా వాటన్నిటి నుంచి, పాపము నుంచి, శాపము నుంచి. బానిసగా ఉన్నటువంటి గాడిదని మన జీవితాలు ఒకవేళ కట్టబడి ఆ విధంగా ఇక నా జీవితం ఇంతే ఇది అవ్వదు, అది అవ్వదు అనుకుంటున్నారేమో. నో, God is prophesizing and telling that God is going to do wonderful things. Suppose if they are being tied in your life, God wants to break it off